మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం సోదరులందరికీ చాలా బాధాకరమైన విషయాన్ని ఇచ్చినారు. ఏమంటే వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకించమని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులు, ఇండియా ముస్లిం సోదరులందరూ చంద్రబాబు నాయుడు గారికి చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఆయన వక్ఫ్ బిల్లుకి ఓట్లు వేసి తన టీంతో ఓట్లు వేపించి ముస్లిం సోదరులందరికీ రంజాన్ కానుక మంచిది ఇచ్చినారు. జీవితాంతం గుర్తు పెట్టుకునే రంజాన్ కానుక ఇచ్చినారు. ఇప్పుడైనా మా ముస్లిం సోదరులు అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఆర్సీ, సిఏఏ మరియు 3 తలాక్ అని తెచ్చి మన ముస్లిమ్స్ అందరికీ చాలా బాధ పెట్టినారు. ఇప్పుడైనా మనం అందరూ ఏకమై, ఎందుకంటే రాను రోజుల్లో ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. మీరు ఏ పార్టీలో ఉండండి, కానీ మన దగ్గర వస్తే అందరూ ఒకటి అయ్యి మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని అందరికీ కోరుతున్నాము. ప్రతి చోట ముస్లిం సోదరులందరూ ర్యాలీ తీసి వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకిస్తున్నారు. మా కదిరి ముస్లిం సోదరులు ఏం చేస్తున్నారు, పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడైనా మనం అందరూ ఒకటే ఉందాం. ఎందుకంటే రాను రోజుల్లో ఏం జరుగుతాయి, మా పిల్లలకి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అందరూ ఒకటే. మీరు ఏ పార్టీలో ఉండండి, అవసరమే మన దగ్గర వస్తే అందరూ ఒకటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని అందరికీ మనసారా కోరుతున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం సోదరులకే కాదు, ఇండియా ముస్లిం సోదరులందరికీ రంజాన్ కానుక, రంజాన్ తోక జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఇచ్చినారు. ఇప్పుడైనా కొంచెం ఆలోచించండి, మేల్కోండి, అంతే.